హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు వా ముఖ్యమైనటువంటి వార్తలు. ముందుగా తెలంగాణ పాట ట్రెండ్ మారింది. అంటే తెలంగాణ పాటలుగా రాను రాను ఒక ట్రెండ్గా ఉండాలనే ఉద్దేశంతో పాటకు పర్యాయ పదం తెలంగాణ. ఇక్కడ పాటే ప్రశ్న అవుతుంది, ఇక్కడ పాటే ప్రశ్న అవుతుంది అని ఇవ్వడం జరిగింది. చెమట చెలిమైతుంది, పాడి పంట అవుతుంది, మార్కెట్ మర్మం చెప్తుంది, ఏరులా నిరంతరం పారుతూనే ఉంటుంది, ఏరులా నిరంతరం పారుతూనే ఉంటుంది, పాల్కురికి ద్విపదగా వినబడి అక్క మహాదేవి వచనమై వీర బ్రహ్మంగారి పలుకై జాతి జనులకు వెలుగైతుంది, వేమనం పద్యమై జీవన సారాన్ని కాచి వడబోస్తుంది, పండుగ సాయన్న చైతన్యపు భజన బృందగానమైతుంది, దున్న ఇద్దాసు అచలనాన్ని అలుముకుంటుంది. ఈ పరంపరం నుండి బండి యాదగిరి, వయ్య రాజారాం, సుద్దాల హనుమంతు, ఉర్రూతలూగించే నాజర్ బుర్రకథలు అందెల స్వరాల వెలువైతుంది. ఇట్లా తెలంగాణలో పాట ఒక్కో దశలో ఒక్కో పాత్రను పోషించింది. మరి పాటది తెలంగాణతో పేగుబంధం, అంతే కదా. పాటది తెలంగాణతో పేగుబంధం, పాటే ప్రాణం. ఎందుకంటే పాట ఉంటేనే ఎవరికైనా ఆ పాటలో అర్థం అనేది తెలుస్తుంది. తమ కష్టాలకు కారకులైన వారిపై మార్మిక సాహిత్యాన్ని బొడ్డెమ్మ, కోలాట పాట రూపంలో ప్రజలు అల్లుకోవడం జరిగింది. ఆ తర్వాత 1940లో నాటికి దక్కన్ పీఠభూమిపై చాలా ఉద్యమాలు రావడం జరిగింది. ఆ సందర్భంలో పాట మరో రూపంలోకి మారింది. ఇందులో బుర్రకథలు, బాగోతాలు, శుద్ధులు, భజన పాటలు, కోలాటం ఇట్లా చాలా రూపాల్లో తమ బాధలకు పరిష్కారం పాటలో చెప్పుకోవడం జరుగుతుంది. ఏదైనా పాట రూపంలోనే కదా బాధ చెప్పేది, ఏదైనా పాట రూపంలోనే కదా బాధ అల్లుకునేది. కాబట్టి తెలంగాణ పాట ఒక ట్రెండ్గా మారిందని మరి ఈనాటి పేపర్లో ఇవ్వడం జరిగింది. గుట్టపై దీపాలను వెలిగిస్తున్న మహిళలు, లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. ఇక్కడ ఘనంగా గరుడ సేవ, లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. భీమ్గల్, లింబాద్రి గుట్టపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మరి కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు లింబాద్రి గుట్టకు చేరుకోవడం జరిగింది. గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఇక గుట్టపై ఆదివారం గరుడ వాహనంపై స్వామివారిని కొండపై గల పుష్కరిణి వీధులలో ప్రదక్షిణలు గావించడం జరిగింది. ఆలయ అర్చకులు నంబి పార్థసారథి, విజయసారథిల ఆధ్వర్యంలో మరి ఈ గరుడ సేవ అయితే మరి బాగానే జరిగిందట. గరుడ వాహనంపై స్వామివారిని మరి ఊరేగించడం అనేది జరిగింది. గుట్టపై దీపాలను మహిళలు వెలిగించడం జరిగింది. ఇక ఒక ప్రిన్సిపాల్ వేధింపులకు తట్టుకోలేక చాలామంది గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు మరి షాద్నగర్లో 6 గంటల పాటు ధర్నా చేయడం జరిగిందట. షాద్నగర్లో 6 గంటల పాటు ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాటడైతే జరిగింది. నిత్యం తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేయాలంటూ నాగర్ కర్నూలు గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులను కదం తొక్కడం జరిగింది. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రధాన కూడలిలో 400 మందికి పైగా విద్యార్థులను సుమారు 6 గంటల పాటు ధర్నా చేశారు. కలెక్టర్ వచ్చి ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఉన్నతాధికారులతో మాట్లాడమని, ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే కదా, ఉన్నదానికంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువులు కావడం వల్ల ఇలా దేశం ఈ విధంగా వేధింపులకు గురి కావడం జరుగుతుంది. ఏదో పదవి రాగానే, ఇంత పదవి తీసుకోగానే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళలో గర్వం అనేది ఎక్కువైపోతుంది. ఈ రోజే మారిపోయింది, గంటలు మారిపోయాయి, నిమిషాలు కూడా మారిపోయాయి. కాబట్టి శత్రువుకు శత్రువు ఆజాత శత్రువు అన్నట్టుగా ఆడదానికి ఆడదే శత్రువు కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ధర్నా చేస్తున్నట్టు కనబడుతుంది. సూర్యాపేట గురుకుల డిగ్రీ కళాశాలలో పనిచేస్తుండగా పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ కళాశాలకు బదిలీ చేశారు. ఆమె ఇక్కడ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే ఏమైతేంది, తన బిడ్డలు తను సుఖంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఇతరుల పిల్లలు ఎక్కడ పోతే నాకేంది అన్నట్టుగా
ఆరోపణలు ఎన్నో అవినీతులు జరుగుతా అంటే కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నదే కానీ మరి దాని గురించి విమర్శన చేయకపోయేసరికి ఈ పిల్లలంతా మరి ధర్నాకు దిగడం అయితే జరిగింది. వరంగల్ రహదారిపై కారు బీభత్సం. చూడండి, వాహనాలు చేపట్టి మరి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా బీబీ నగర్లో ప్రమాదానికి కారణమైన కారు మృతి చెందిన ప్రశాంత్ ప్రసూన. అదుపు తప్పి దంపతులపైకి దూసుకెళ్లిన వాహనం, అక్కడికక్కడే మృతి చెందిన దంపతులు. కారులో ఉన్న 3 యువకులకు తీవ్ర గాయాలు. అంటే ఎక్కడ జరిగిందంటే వరంగల్ జాతీయ రహదారిపై మరి అతివేగంగా అదుపు తప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న దంపతులపైకి దూసుకెళ్ళడం అయితే జరిగిందట. ఎందుకనంటే మనం చక్కగానే పోతాం, మన వెనకాల ఎవడు ఏ విధంగా వస్తుందని తెలియదు కదా. కాబట్టి మనం నడిచే ప్రవర్తన మంచిగా ఉంటుంది. వెనుక ఎవడు వాడు ఏం చేస్తున్నాడు అనేది మనకు తెలియదు కదా. వెనుక కళ్ళు లేవు కదా, ముందడికే కళ్ళు ఉన్నాయి. కాబట్టి వాడు వెనుక కళ్ళు ఉన్నోడు కూడా ఈ ప్రమాదాలకు గురి కావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.